మందుబాబు హల్చల్ చేశాడు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు హంగామా సృష్టించాడు. అర్ధరాత్రి ఆలయం గోపురం ఎక్కి హల్చల్ చేశాడు. ఆలయ గోపురంపై విద్యుత్ దీపాలు ధ్వంసం చేశాడు. నిందితుడు తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. నిందితుడికి మతి స్థిమితం సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, అంటే ఇది తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో గత అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే స్వామివారికి నైవేద్యం సమర్పించాక ఇక ఏకాంత సేవ మొదలవుతుంది ఆలయాన్ని. అప్పుడు ఏకాంత ఆలయంలో ఎవరు ఉండరు. సరిగ్గా అదే సందర్భంలో అక్కడే ఉన్న మధ్యమత్తులో ఉన్న ఈ తిరుపతి, నిజామాబాద్ చెందిన తిరుపతి అనే వ్యక్తి నేరుగా మహాద్వారం గుండా ఆలయం లోపలికి వెళ్లి అటు నుంచి గోపురం వెనక వైపు నుంచి నేరుగా ఎక్కుతూ ఏకంగా గోపురం పై వరకు చేరుకునేశాడు. గోపురం కలశాలు పట్టుకొని అక్కడే వాటిని ధ్వంసం చేసి అక్కడే ఉన్న విద్యుత్ దీపాలంతా కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. చివరకు అక్కడే ఉన్న విజిలెన్స్ సిబ్బంది కళ్ళు కప్పి అంటే ఇతన్ని గుర్తించలేకపోవడంలో కూడా అక్కడే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పూర్తిగా ఫెయిల్ అయింది. చివరికి వాళ్ళు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు అంతా కలిసి దాదాపు 3 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. ఫైర్ సిబ్బంది ప్రత్యేక నిచ్చెనలు తీసుకువచ్చి అతన్ని తొలుత బలవంతంగా అతన్ని కొంత దింపడానికి ట్రై చేశారు, రిక్వెస్ట్ చేశారు. కానీ అప్పుడు అతను రకరకాల పిచ్చి సమాధానాలు చెబుతూ దిగడానికి నిరాకరించాడు. చివరకు ఫైర్ సిబ్బంది నిచ్చెనల సాయంతో పైకి వెళ్లి అతన్ని మందలించి బలవంతంగా కిందకు తీసుకురావడం జరిగింది. దాదాపు 2.5 నుంచి 3 గంటల పాటు అతను దింపే ఈ హైడ్రామా పెద్ద ఎత్తున కొనసాగింది. అయితే అతను మాత్రం కొంత మీడియాతో కూడా మాట్లాడాడు. అంటే సంబంధం లేని సమాధానాలు చెప్తూ ఉన్నాడు. మద్యం కోసం పైకి వెళ్ళాను, నన్ను ఎవరో కొడతామన్నారు, భయపడి పైకి వెళ్ళాను, అట్లాగే నన్ను పోలీసులు పట్టుకుంటారని పైకి వెళ్ళాను, ఇలాంటి రకరకాల సంబంధం లేని ఆన్సర్స్ అంతా కూడా చెప్తుండే. అతని మతిస్థిమితం కూడా కొంత తేడాగా ఉంది. మొత్తంగా మద్యం మత్తులో ఉన్నాడు, నిజామాబాద్ కూడా తెలుస్తోంది. మొత్తంగా టీటీడీకి చెందిన ఈ గోవిందరాజస్వామి ఆలయంలో ఒక వ్యక్తి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంత దర్జాగా ఏకంగా గోపురం పైకి ఎక్కడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. ఫస్ట్ టైం ఇది జరిగింది. ఖచ్చితంగా దీన్ని విజిలెన్స్ వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది సుమిత్ర. అంటే మురళి, ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఎక్కాడో తిరుపతి నిజామాబాద్ వాసి అని చెప్తున్నారు, అంటే అతడు ఫ్యామిలీతో అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుందా, లేకపోతే ఇండివిజువల్ గా వచ్చినట్టు తెలుస్తుందా? ఎవరైనా మాట్లాడడం జరిగిందా? నిజానికి ఇదే విషయం ఈ ఘటన తర్వాత డిఎస్పీ భక్తవత్సలం కూడా వీడియోతో మాట్లాడారు. ఆయనైతే ఇప్పటి వరకు అతని నుంచి ఎట్లాంటి సంబంధం లేదు, అతను ఎప్పుడు వచ్చాడు, ఎంతమందితో వచ్చాడు, అసలు మ్యారేజ్ అయిందా, అలాంటి సమాధానం లేదు. అయితే ఇతనే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడని తెలుస్తుంది. అతను ఆధార్ కార్డు సేకరించినప్పుడు అయితే అతని పేరు తిరుపతిగా తెలిసింది, నిజామాబాద్ వాసి అతను. అయితే మతిస్థిమితంలో కూడా కొంత తేడాగా ఉంది. అతను కొన్ని రకరకాల పరీక్షలు కొంత విచారణ చేసిన తర్వాతనే అతని విషయాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు సుమిత్ర. అంటే మురళి, గోపురం బ్యాక్ సైడ్ నుంచి ఎక్కినట్టుగా మీరు చెప్తూ ఉన్నారు, అసలు అక్కడ ఎలా ఉంటుంది? అంత ఈజీగా ఉంటుందా? సెక్యూరిటీ ఉండదా? నిజానికి ఈ గోపురం పైన మరమ్మతులు ఏదైనా చేయాల్సి ఉన్నప్పుడు సిబ్బంది పైకి వెళ్ళడం కోసం కొంత ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. అంటే ఒక చిన్న ల్యాడర్, ఒక నిచ్చెన లాంటి గోపురంలోనే అట్లాంటి ఒక ఫెసిలిటీ ఉంది. సరిగ్గా ఈ వ్యక్తి చాలా సులువుగా నేరుగా గోపురం దగ్గరికి వెళ్ళిపోయి అంటే మహాద్వారం నుంచి ఆలయం లోపలికి వెళ్ళి అట్నుంచి ఉన్న గోపురం పైకి వెనుక వైపు నుంచి నేరుగా గోపురాన్ని ఎక్కుకుంటూ ఏకంగా కలశాలు ఉంటాయి, పైన ఒక 9 కలశాలు ఉంటాయి. ఏకంగా కలశాల వద్దకు వెళ్ళిపోయి ఆ కలశాలని కొంత లాగే ప్రయత్నం, అక్కడే ఉన్న విద్యుత్ దీపాలంతా కూడా లాగే ప్రయత్నం చేశాడు. వైకుంఠ ఎగ్జిట్ అవడంతో అక్కడ కొంత ప్రత్యేక అలంకరణ కూడా గోపురానికి చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా మతిస్థిమితం లేకపోవడమా లేక మద్యం మత్తులో ఉన్న మొత్తం మీద అతను కొంత వాటినంతా ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. నిజానికి అతన్ని చాలా వరకు బతిమలాడారు. అంటే అతనే దిగేమని చెప్పి అతను బతిమలాడారు. ఎంత బతిమలాడినా అతను కిందకు దిగపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో ఫైర్ సిబ్బంది అట్లాగే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక నిచ్చెనలు వేసి పైకి వెళ్లి అటు నుంచి అతన్ని బలవంతంగా కిందకు తీసుకురావడం జరిగింది సుమిత్ర. థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్. ఇక్కడే ఉన్నా